అందరికీ నమస్కారం. మనసుంటే మార్గాలెన్నో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసింది మీ శ్వేతానుష. ఇమాజిన్, ఒకరోజు మీ ఫ్రెండ్ కాల్ చేసింది, హే నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి అని. అప్పుడు మీకేమనిపిస్తుంది? అరే ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో పాపం, ఎలా అయినా హెల్ప్ చేయాలి అని వెంటనే రంగంలోకి దూకేస్తారు, అంతే కదా? అదే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, అలానే ఒకళ్ళ హెల్ప్ మీరు తీసుకోవాలి అన్నప్పుడు మీలో మాత్రం ఎంతో మానసిక సంఘర్షణ జరుగుతుంది కదా. ఇప్పుడు హెల్ప్ అడిగితే ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామేమో. ఈ హెల్ప్ వల్ల రేపు నా రిలేషన్షిప్ పాడైతే, ఇంతకాలం నా వర్క్ ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాను, అలాంటిది ఇప్పుడు హెల్ప్ అడిగితే చులకనైపోతానేమో, నా మీదున్న ఇంప్రెషన్ మారిపోతుందేమో, అసలే ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను హెల్ప్ అడిగా అని మా సర్కిల్స్లో స్ప్రెడ్ అయిపోతే అందరూ నా గురించి ఏమనుకుంటారు, నా గోతు నేనే తీసుకుంటున్నానా, ఒకవేళ తీరే అడిగాక నో చెప్తే, నన్ను హేళన చేస్తే, అవమానిస్తే, అమ్మో ఇంకా అధ్వానం. ఇలా ఏవేవో ఆలోచించేస్తూ హెల్ప్ అంటే నామోషిగా ఫీల్ అయిపోయి ఏదోలా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుందాంలే అని డిసైడ్ అవుతాం. బట్ ఇన్ రియాలిటీ మన ఈ ఓవర్ థింకింగ్లో చాలా మటుకు ఓవరే తప్ప లాజిక్ ఉండదు. మీకు బిజినెస్ మ్యాన్ మూవీ తెలిసే ఉంటుంది. మన హీరో సూర్య చాలా డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరికి వంగడు, తన గోల్ ఎవరి కోసం మార్చుకోడు, చాలా పెద్ద విజన్ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే సెల్ఫ్ మేడ్, తన ఎదుగుదలకి తనే కారణం. ఎవరి హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా ఎదిగి ముంబైని ఏలడానికి వచ్చాడు సూర్యాభాయ్. మనలో ఎంతమందికి అలాంటి దూకుడు ఉండాలని ఉండదు? సూర్యాభాయ్ ఫిక్షనల్ కావచ్చు, కానీ నిజ జీవితంలో కూడా ఇలా చాలామంది సెల్ఫ్ మేడ్ ప్రముఖులు ఉన్నారు. లైక్ బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ధీరుభాయ్ అంబానీ, కిరణ్ మజుందర్ షా, వినీతా సింగ్, ఇలా ఎందరో. అసలు సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే ఎవరు? మన సమాజం ప్రకారం ఎవరైతే తన స్వయం కృషితో, అనగా ఎవరి సహాయ సహకారాలు లేకుండా, కుటుంబం బ్యాక్గ్రౌండ్ లేకుండా విజయం సాధిస్తారో వారు సెల్ఫ్ మేడ్ పర్సన్ అని. పైన చెప్పుకున్న ప్రముఖులు అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా గొప్పవారైన వారే, కానీ నిజంగా ఎవరి సహాయ సహకారాలు లేకుండానే అంత పైకి ఎదగగలిగారా? ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పటి నుంచి ఇలాంటి సెల్ఫ్ మేడ్ కథలు వింటూ చూస్తూ మనం కూడా మన హీరోస్ లాగా వచ్చే కష్టాల నుంచి మనంతట మనమే బయటపడి విజయం సాధించి వాళ్ళలాగా చాలా ఇండిపెండెంట్గా ఎవరిపైన దేనికోసం ఆధారపడకుండా ఎదగాలని ఆశిస్తాం. కానీ అది ఎంతవరకు సరైనదని పట్టించుకోం. మనకున్న మిడిమిడి జ్ఞానంతో వారి జీవితాల్లోని విజయాలను మాత్రమే పట్టించుకుంటూ అసలు జీవితం చాలా లోతైందని, క్లిష్టమైందని అండ్ ఎక్కువ శాతం మన కంట్రోల్లో లేని బయట పరిస్థితులపై ఆధారపడి ఉందన్న సంగతి మర్చిపోతాం. అలా మన కంట్రోల్లో లేని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు బయటపడాలంటే చేయాల్సింది ఒక్కటే, హెల్ప్ అడగటం. ఈ విషయంలో మన హీరోస్ కూడా ఏం అతీతులు కారు. ఇందాక అనుకున్నాం కదా బిల్ గేట్స్ సెల్ఫ్ మేడ్ పర్సన్ అని. కానీ మీకు తెలుసా, ఆయన బిజినెస్ గరాజ్ నుంచి సిలికాన్ వ్యాలీ ఆఫీస్లోకి వెళ్ళడానికి కారణం వారి అమ్మగారి సహాయం ఇంకా నేర్పు అని. బిల్ గేట్స్ చాలా సిగ్గరి ఇంకా గీక్. అవేమో అస్సలు కంప్యూటర్స్ అంటే తెలియని రోజులు. బిల్కేమో అపారమైన నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని సాధారణ భాషలో ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. అదే వాళ్ళ అమ్మగారైన మేరీ మ్యాక్స్వెల్ గేట్స్ ఏమో పీపుల్ పర్సన్. ఆవిడ మంచి పేరున్న వ్యాపారవేత్త, ఇంకా సామాజిక కార్యకర్త. తనకి చాలా గొప్ప కనెక్షన్స్ ఉన్నాయి.
తన నెట్వర్క్లో ఎంతోమంది ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్ అండ్ సీఈఓస్ ఉన్నారు. అలా తనకున్న అద్భుతమైన నెట్వర్కింగ్ స్కిల్స్తో మైక్రోసాఫ్ట్కి ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఐబిఎం ద్వారా లభించేలా చేశారు. బిల్గేట్స్ ఒక్కరే కాదు, మనం ఎంతో గౌరవించే ఎందరో ప్రముఖులు ఎంత సెల్ఫ్ మేడ్ అయినా కూడా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అంటే ధైర్యం చేసి ఒకళ్ళ హెల్ప్ అడిగిన వారే. ఇంకా చెప్పాలి అంటే నా దృష్టిలో సొసైటీ మనకి సెల్ఫ్ మేడ్కి ఇచ్చిన డెఫినేషన్ తప్పు. హెల్ప్ అడగడం వల్ల అపకారాల కంటే ఉపకారాలే ఎక్కువ. సహాయం కోసం ఇతరులని సంప్రదించటం బలహీనత కాదు. పైగా అసలు సహాయం కోసం అడగటానికి ఇష్టపడని వారు ఎక్కువ ఉన్న ఈ సమాజంలో దానిని అడగటం మీ కాన్ఫిడెన్స్కి చిహ్నం. అది ఒక రకంగా మీ బలం కూడా. సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వాలి అని కోరుకునే ఈ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో హెల్ప్ అడగటం ఎంత ఆలస్యం చేస్తే అంత చేటు. హెల్ప్ అడగడం వల్ల ఇంకో లాభం ఏంటంటే మీకు కొత్త పరిచయాలు ఏర్పడి మీ నెట్వర్క్ పెరిగి ఒక అప్రోచబుల్ పర్సనాలిటీగా మారుతారు. అలానే మీరు టీమ్ లీడర్ ఆర్ కంపెనీ ఓనర్ అనుకోండి. అప్పుడు మీరు ముందుకు వచ్చి సహాయం అడగటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ టీమ్ మెంబర్స్ నెక్స్ట్ టైం వారికి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జంకు లేకుండా ఫ్రీగా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. ఈ ప్రాక్టీస్ వల్ల ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, వర్క్ కల్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కోసారి మనం ఊహించలేని కొత్త కొలాబరేషన్స్కి కూడా దారితీస్తుంది. ఎలా అంటే ఈ మధ్య అత్యంత విజయవంతమైన నాయకులు తమకి నైపుణ్యం లేని ప్రాంతాలలో వారు చేరుకోవడానికి నైపుణ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తూ తమ లాభాలని వృద్ధి చేసుకుంటున్నారు. ఇలా సహాయం అడగటం ఈ జనరేషన్లో ఒక స్కిల్ అవుతుందే తప్ప వీక్నెస్ కాదు. ఆ స్కిల్ని మీరు మెరుగుపరుచుకునే దాన్ని బట్టి మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. మీరు సహాయం అడిగినందుకు చిన్నవారైపోలేదు, వారు చేస్తున్నందుకు పెద్దవారైపోలేదు. మీ ఇద్దరి మధ్య జరిగే ఈ ఎక్స్చేంజ్లో ఒకరికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంకొకరికి తమకి వాల్యూ ఇస్తున్నారు అన్న ఆనందం కలుగుతుంది. సో రెండూ విన్ విన్ సిచ్యువేషన్సే. ఎలా అయితే మన ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం వెంటనే హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నామో, మన సర్కిల్ మంచిదైతే మన వాళ్ళు మనం అడిగినప్పుడు అంతే పాజిటివ్గా ముందుకు వస్తారు. సో అదండి ఇవాళ మన ఎపిసోడ్ ముచ్చట్లు. అడగందే అమ్మాయినా పెట్టదని ఒక సామెత ఉంది. అందుకని ప్రాబ్లం ఉంటే నిస్సంకోచంగా హెల్ప్ అడిగేద్దాం. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. ఇట్లు మీ శ్వేత అనూష. మీకు కనుక నా పాడ్కాస్ట్ కనెక్ట్ అయితే లెట్స్ ఆల్సో కనెక్ట్ ఆన్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ అయితే @Sweta_Anusha, ట్విట్టర్ అయితే @SwetaAnusha. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటాను, మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.